అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ తిరుమల పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ, పార్టీ వ్యవస్థాపక అంశాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతిని చంద్రబాబు అప్పుల ఊబిగా మారుస్తున్నారని జగన్ ప్రతిపాదించిన ప్లాన్ బి ద్వారా తక్కువ ఖర్చుతో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఏప్రిల్ 4న నిర్వహించే నిరసనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని పార్టీ శ్రేణులకు సజ్జల సూచించారు. అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన రాజీనామాకు డిమాండ్ చేయాలని నేతలను ఆదేశించారు. 18 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించడం, త్వరలోనే ఐడీ కార్డుల పంపిణీ, సోషల్ మీడియా వింగ్ ను గ్రామ స్థాయి వరకు విస్తరించడంపై కార్యకర్తలకు సజ్జల దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కాన్ఫరెన్స్ లో కార్యాచరణ రూపొందించారు. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉంటూ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.